అఘోరి ఇష్యూలో బాగా సంచలనం రేకెత్తించినటువంటి వర్షిని మా చెల్లి. హాయ్ అన్న. హాయ్ అమ్మా, ఎట్లా ఉంది జర్నీ గుజరాత్ నుంచి? గుడ్, బాగానే ఉంది. బాగుందా? ఎందుకని ఇలాగా అంటే బీటెక్ దాకా చదివి ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? అంటే ఆ సాధనలోకి వెళ్ళాలనిపించింది, సో అందుకే. శివయ్య అంటే ఇష్టం ఫస్ట్ నుంచి, అందుకని వెళ్ళాలనిపించి ఇంకా అమ్మని నమ్మి వెళ్ళడం జరిగింది. అంటే సాధనలోకి వెళ్తేనే శివయ్య దర్శనం జరుగుతుందా? అలాని కాదు, సాధన నేర్చుకోవచ్చు అంటే కొంచెం పూజలు అవి నేర్చుకోవచ్చు. ఇప్పుడు అఘోరీస్ ఎలా అయితే ఉంటున్నారో అలాగా ఉండాలి, లైక్ చంచల్నాథ్ వీళ్ళందరూ ఉన్నారు అలా. పేరెంట్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? నేను పేరెంట్స్ ని ఎప్పుడు ద్వేషించిన అన్నయ్య, కానీ నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఇలాగ వెళ్తాను, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని చెప్పి ఒప్పించుకున్నా వాళ్ళ చేత. ఎవరిని మ్యారేజ్ చేసుకుంటావని? ఎవరిని చేసుకోను, మ్యారేజ్ చేసుకోను అని. చేసుకోను ఫస్ట్ లోనే యా, మ్యారేజ్ చేసుకోను. 2 years బ్యాక్ నేను ఈ అఘోర దీక్షలో ఉన్నాను, తణుకులో రాజేష్ నాథ్ అని చెప్పి ఆయన గురువు గారు అనమాట. ఆయన దగ్గర శిక్షరికం తీసుకుని కంటిన్యూ చేస్తూ ఉన్నా. అయితే మధ్యలో ఇంక ఈ అఘోరమ్మ వీడియోస్ అవి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ గా కూడా తీసుకున్నాను కొంచెం. అంటే ఏ విషయంలో? ఈ లేడీ అఘోరి టెంపుల్ విషయం, దర్గా విషయంలో, ఇలా టెంపుల్ విషయంలో బాగా పోరాడుతున్నారు కదా, సో అలాగా మనం కూడా అలాగా పోరాడొచ్చు, ఇంకా అమ్మ దగ్గర ఉంటే మంచిగా నేర్చుకోవచ్చు అనుకుని అలాగా థాట్ ఆలోచించి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గుజరాత్ నుంచి నిన్ను హైదరాబాద్ దాకా, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ దాకా తీసుకురావడానికి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మీ అన్నయ్యలేగా? మీ అన్నయ్యలేనా? ఓన్ బ్రదర్ ఒకళ్ళు, పెంచినన్న. పేర్లు చెప్పు. విష్ణు అన్న పెంచినన్న, హర్ష అన్నయ్య ఓన్ బ్రదర్. మరి ఇప్పుడు వాళ్ళు నువ్వే చెప్తున్నావుగా, ఒకళ్ళేమో ఓన్ బ్రదర్, ఒకళ్ళేమో పెంచిన అన్నయ్య అని. మరి వాళ్ళిద్దరూ నీకు బాధ్యతగా నువ్వు ఎక్కడో ఇబ్బందులు పడుతున్నావు, అది సరైన మార్గం కాదని చెప్పి నీకోసం అంత ఆరాటపడి నీకోసం పోలీస్ స్టేషన్లకు తిరిగి అంత దూరం గుజరాత్ దాకా వచ్చి నిన్ను తీసుకొని వస్తుంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లారు, బలవంతంగా లాక్కెళ్తున్నారని ఎలా అనుబుద్ధి అయిందమ్మా నీకు? అప్పుడు నాకు ఇష్టం లేకుండా తీసుకొస్తున్నారు కాబట్టి. ఏమి ఇష్టం లేదు? నువ్వేమున్నప్పుడు నువ్వేమన్నా ఒక మగాడితో వెళ్ళావా? ఇప్పుడు నేను నమ్మి వెళ్ళాను కదా, సో అక్కడ నుంచి సడన్ గా తీసుకొచ్చేస్తుంటే నేను ఇంకా బలవంతంగా తీసుకొచ్చేసారని చెప్పని అన్నాను. అంటే మరి 23 ఏళ్ళ పెంచినటువంటి కన్న తల్లిదండ్రుల నేను వాళ్ళని తప్పు పట్టట్లేదన్న, వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళని అడిగాను, వాళ్ళు ఒప్పుకోలే, నేను ఎంతో బతిలాడాను, ఒప్పుకోలేదు. సో అందుకని నా ఓన్ డిసిషన్, వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల నా ఓన్ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ, అంతే. మరి సరే, డెసిషన్స్ తీసుకుంటే తీసుకున్నావు. పేరెంట్స్ మీద, మీ అన్నయ్యల మీద, ఇద్దరి మీద, వాళ్ళ మీద లేనిపోయిన నిందలు వేసావు కదా, కరెక్టేనా చెప్పు? ఇప్పుడు ఒక అఘోరిగాడు ఆడు మగాడు కూడా కాదు, వాడు అమ్మాయా అబ్బాయా అని పక్కన పెడితే నేను నమ్మాను కాబట్టి వెళ్ళాను. ఎవరు అనేది అక్కడ జెండర్ బేస్ చేసి. అంటే ఏ విధంగా నమ్మెళ్ళావు? అంటే ఏమన్నా అతని మీద ఏమన్నా ప్రేమ ఉందా నీకు? ప్రేమ లేకపోతే ఒక అభిమానం అనా, లేకపోతే ఒక గురువుగా తీసుకున్నావా, లేకపోతే ఎట్లా? అభిమానం, గురువుగా కూడా, అంటే నేర్పిస్తారు కదా, అలా కూడా నేర్చుకున్నామని చెప్పి. అలా కూడా అంటే ప్రేమ ఎట్లాంటిది ఏం లేదు. అంటే మీడియాలో అంటే మా ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగానే ఉన్నారు కాబట్టి అదే ప్రేమ మేము చూపిస్తాం. అఘోరీలు, నిజమైన అఘోరీలను చూసావా అటు పక్కన? ఇప్పుడు అటు వెళ్ళావు కదా ఉజ్జయిని, గుజరాత్. అంటే ఉజ్జయిని వెళ్ళలే, గుజరాత్ లో చూసావా? సోమనాథేశ్వర్ జ్యోతిర్లింగం ఫస్ట్ అది దర్శనం చేసుకుంది, అక్కడ నుంచి ఓంకార్ వచ్చే ద్వారాలో ఇక్కడ గుజరాత్ లో పట్టుకున్నారు అన్నయ్య వాళ్ళు. అక్కడ నిజమైన అఘోరీలను చూసావా ఎవరన్నా? సోమనాథ్ లో లేదు, చూడలేదు, ఎక్కడ కనపడలా. ఈ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే నిజమైన అఘోరీలను చూసావా ఈ మధ్య కాలంలో? అంటే ఈ లేడీ అఘోరిని పక్కన పెట్టేసాయి, అంటే కుంభమేళాలో వెళ్ళినప్పుడు చూసిన. కుంభమేళాలో చూసావు, ఓకే. కుంభమేళాలో వాళ్ళందరూ కుంభమేళా టైంకి లక్షల మంది అఘోరీలు వస్తారు, తర్వాత ఎక్కడ కనపడరు. ఎక్కడో హిమాలయాల్లోనూ ఇప్పటికీ ఉంటారు, కానీ ఇట్లా ఈ అఘోరి అనబడి శ్రీనివాస్ లాగా ఎవరు చేయడు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు అఘోరి అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అంటే ఉన్నారు కానీ వాళ్ళు బయటికి రారు. ఈమె బయటకు వచ్చి ఇలాగా టెంపుల్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఒక మీడియాలో ఈ లేడీ అఘోరి శివయ్య ఏం చెప్తుందో, అసలు శివపురాణం ఏం చెప్తున్నాడు, శివపురాణం మనకు ఏమి నేర్పిస్తుందంటే ఏమన్నా తెలుసా మీకంటే చెప్పు అంటే చెప్పలేకపోయాడు.
లైవ్‌లో నిన్న ఒక జర్నలిస్ట్ గారు ఒక ప్రశ్న అడిగితే, శివపురాణం ఏం చెప్తుంది అని అంటే లైవ్ కాల్ కట్ చేశాడు. అతనికి సనాతన ధర్మం తెలీదు. హిందూ ధర్మం గురించి తెలీదు. ఆయన నిజంగా ఇప్పుడు నిజమైనటువంటి అఘోరి అయితే గో ఆడపిల్లని రక్షిస్తానంటున్నాడు. గోరక్షణ, గోవధ జరగకూడదు, ఒక గోవులను కాపాడుతాను అంటున్నాడు. గోవులను పక్కన పెట్టేస్తే ఆడపిల్లని నిన్ను కాపాడుతా అని చెప్పి ఆడపిల్లని కాపాడుతా అని చెప్పి నిన్ను తీసుకొని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెడతా, మీ అన్నయ్య వాళ్ళని ఇబ్బందిని పెడతా, మీ మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ హల్చల్ చేసేసాడు. ఏంటి ఇదంతా? ఎత్తుకెళ్ళలేదండి, నేనే నిన్ను ట్రాప్ చేసాడు, అవునా కదా? ట్రాప్ అంటే మాయ మాటలు చెప్పాడు, మాయ మాటలు అలా ఏం చెప్పలేదు. డబ్బాస్ చూపించాడు. డబ్బాస్ అంటే నేను చిన్నప్పటి నుంచి మరి విష్ణుని బిజినెస్ చేసినప్పటి నుంచి విష్ణు దగ్గర చాలా డబ్బు చూసాను. మరి ఎందుకని నువ్వు అసలు వాడితో పగలు చూస్తేనే మధ్యాహ్నానికి దరిద్రంగా ఉంటాడు కదమ్మా, వాడితో అన్ని రోజులు ఎట్ట ప్రయాణం చేసావు? మీకు అలాగా ఆ మంగళగిరిలో రోడ్డు మీద కూర్చొని ఉన్నప్పుడు వాడి యాషాలన్నీ చూసాం మేము. మంగళగిరిలో ట్రాఫిక్ ఆపేసేసి పోలీసు వాళ్ళని బూతులు తిడతా, పోలీసు వారు వీడు ఎంత చదివాడు, 7వ తరగతి చదివాడు, 6వ తరగతి చదివాడు, అది 10th చదివాడు నాకు తెలియదు, లేదంటే ఒక ఇంటర్మీడియట్ చదివాడు, అసలు చదువుకున్నాడు లేదో తెలియదు. ఎంతో ఉన్నత చదువులు చదివి ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఇన్స్పెక్టర్స్గా, సబ్ ఇన్స్పెక్టర్స్గా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా వాళ్ళు మంచి పదవుల్లో ఉండి మనకు రక్షణ కవచంలాగా ఎప్పుడు నిరంతరం మన కోసం పనిచేస్తున్నటువంటి పోలీసులు వీడు రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని పట్టుకుందామని వస్తే వాళ్ళని పచ్చిబూతులు తిడుతున్నాడు. ఏంటిది? అఘోరీలు తిడతారా? రోడ్డు మీద ట్రాఫిక్ అంబులెన్స్ వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఇబ్బంది, పేషెంట్లు ఉంటే ఎంత ఇబ్బంది. అసలు ఏం చూసి వెళ్ళావు నువ్వు? వాడు ఎంత రోత ఫెలో అంటే అంత రోత ఫెలో. కోపం వస్తుందా నీకేమన్నా? బాధ అనిపిస్తుంది. అంటే నేను తిడుతున్నానని బాధ అంటే ఇన్ని డేస్ ఉండి జర్నీ చేశాను కదా అమ్మా. ఇప్పుడు నేననేది కాదు, నేను ఉన్నది ఉన్నట్టే చెప్తే ఏదైనా సరే. నేను అంటమే కాదు, ప్రతి మీడియా ఛానల్ ఆయన కామెంట్లు చూడు. అసలు వీడు అఘోరి కాదు, వీడు అఘోరి ఏంది, ఆడపిల్లని ఎత్తుకెళ్ళటం ఏంట్రా బాబు, ఈసారి ఆంధ్రాలో అడుగుపెట్టు, నేను చెప్పుతో కొడతామని చెప్పి కామెంట్లు చదువుకో కావాలంటే. నేను మాట్లాడి నీకు బాధ పెడుతున్నానేమో, కానీ మాట్లాడకుండా చాలామంది వాడిని కామెంట్ చేస్తున్నారు. కారులో ఇప్పుడు ఒక ఇల్లు పోనీ ఒక ఆశ్రమం లేకపోతే ఇంకేదైనా ఉంటే అనుకోవచ్చు, అది కారులో వెళ్తావు, వాష్రూమ్స్ వస్తాయి, నువ్వు ఆడపిల్లవై ఎట్లా చెప్పు? పెట్రోల్ బంక్ లో మరి అది ఎట్లా చెప్పు? అట్లా ఎంతకాలం అది? వాడంటే ఆల్రెడీ గొడ్లకు తీసుకు తిరుగుతున్నాడు, సిగ్గుచారం లేదు. నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకున్న పిల్లవి, చక్కగా సొసైటీలో తిరిగావు, నీకు అన్నీ తెలుసు. మళ్ళీ వస్తాను అంటున్నాడు ఏంటి? ఏడుస్తున్నాడు ఏంటి? అయినా కానీ నిన్ను తీసుకెళ్తుంటే మీ అన్నయ్య, నీ సొంత అన్నయ్య తీసుకెళ్తుంటే, నీ సొంత అన్నయ్య, నీ రక్తం పంచు పుట్టినటువంటి నీ అన్నయ్య నిన్ను తీసుకుని వెళ్తుంటే నీ కోసం ఏడుస్తున్నాడు ఏంటి? అంత బాండింగ్ ఏర్పడిందా ఈ వారం 10 రోజులకే? చెప్పమ్మా, ఎందుకు ఏడవటం? ఎందుకు అంతా? ఏదో ఆ ఏడుపుని చూసి ఏం పెట్టారు తెలుసు కామెంట్లు, ఈడేంటి నిజంగా ఏదో ప్రేమికుల్లాగా ప్రేమికుల్ని ఎడదీస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు కామెంట్లు పెట్టారు.